ఈ దేశంలో జరిగేవి చిన్న కొట్లాటలేనా? ఈ దేశంలో జరిగేవి చిన్న కొట్లాటలేనా? ఇది వైవిధ్యమైన దేశమేనా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. నిజంగా భారతదేశం వైవిధ్యమైన దేశమే అయితే ఈ దేశంలో అక్కడక్కడ చిన్న చిన్న కొట్లాటలే ఎట్లా జరుగుతూ ఉన్నాయి? ఒక పార్టీ నాయకుడు ఉసిగొల్పంగానే 100 మంది కార్యకర్తలు ఒకడినొకటి చితకబాదుకుంటూ ఉంటారు. బీఆర్ఎస్ వాడు ఉసిగొల్పంగానే, బీజేపీ వాడు ఉసిగొల్పంగానే కార్యకర్తలు తన్నుకొని తలకాయలు బలిగి రక్తం కారి 10-15 కుట్లు పడతాయి వెనక నుంచి ముందు దాకా. ఇది చిన్న చిన్న కొట్లాటలా? ఇవి చిన్న చిన్న కొట్లాటలా? కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ఉసిగొల్పంగానే పోయి కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ల పైన దాడి చేస్తారు. కేసీఆర్ ఉసిగొల్పంగానే పోయి బీజేపీల మీద దాడి చేస్తారు. వాళ్ళిద్దరు ఉసిగొల్పంగానే వచ్చి వీళ్ళిద్దరి పైన దాడి చేస్తారు. ఇవి చిన్న చిన్న కొట్లాటలా? మత కొల్లాలు జరుగుతున్నాయి ఈ దేశంలో, అవి చిన్న చిన్న కొట్లాటలా? చిన్న చిన్న కొట్లాటలా? భారత వ్యవస్థలో మార్పు రావాలంటే ఫస్ట్ రాజకీయంలో మార్పు రావాలి. రాజకీయ నాయకులు ఈ సామాన్య ప్రజలను, యువతను రెచ్చగొట్టే విధానంలో మార్పు వచ్చి అసలు కొట్లాడలే కేవలం రాజకీయ ప్రస్తావనలోనే గిత పెద్ద కొట్లాటలు జరుగుతూ ఉంటే ఇక మతం పేరు మీద, కులం పేరు మీద, డబ్బు పేరు మీద, అధికారం పేరు మీద ఈ దేశంలో ఎన్ని కొట్లాటలు జరుగుతాయో కనిపిస్తలేవా? చిన్న చిన్న కొట్లాటలే అని చెప్పేసి ఈ దేశంలో జరుగుతున్న ఈ యొక్క కుట్రను కప్పిపుచ్చే ప్రయత్నం దయచేసి చేయొద్దు. నమస్తే తెలంగాణ. మనమంతా ఒక్కటే అనే భావనతో కలిసే ఉంటున్నాం. తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమవాసులు అరబ్బుల్లాగా, ఉత్తరాది వాళ్ళు శ్వేత జాతీయుల్లాగా, దక్షిణాది వాళ్ళు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారు. ఎవరెలా ఉన్నా మనమంతా ఒకటే. సరే, ఇప్పుడు మనమంతా ఒకటే అనే భావనతోనే ఉంటే చిన్న పాయింట్ ఇప్పుడు మీకే చెప్తా. మనమంతా ఒకటే అనే భావనతోనే ఉంటే కేవలం మనలో మన వాళ్ళే, మన రాష్ట్రంలో ఉన్న, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవాడు ఫర్ ఎగ్జాంపుల్కు సికింద్రాబాదు పార్లమెంటు నియోజకవర్గానికి చెందినవాడు ఒక వ్యక్తి, ఇక్కడ పుట్టినవాడు పోయి ఎక్కడ మహబూబ్ నగర్లో పోటీ చేసిండు అనుకో ఫర్ ఎగ్జాంపుల్కు, ఏమంటాడు? వాడు నాన్ లోకల్. వాడెవడు? వాడు నాన్ లోకల్ వాళ్ళకు ఓటు ఎట్లా వేస్తారు, ఇక్కడ ప్రజలకు అక్కడ సమస్యలు ఎట్లా తెలుస్తాయని చెప్పేసి ఈ పత్రికలు రాయవా? సిగ్గు శరం లేకుండా అవసరానికి తగ్గట్టు వ్యవహరిస్తూ అవసరానికి తగ్గట్టు వార్తలు రాస్తూ ఉన్నారు. కానీ వాస్తవాలు ప్రజలు గమనించాలి ఈ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉన్నది అని చెప్పేసి. మన జిల్లా వాడు, మన రాష్ట్రం వాడు, మన తెలుగువాడు పాపం ఈ జిల్లా నుంచి పోయి ఆ జిల్లాలో పోటీ చేస్తేనే ఆ నాన్ లోకల్ అంటారు. ఈటల రాజేందర్ పోయి మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నందుకు నాన్ లోకల్ అంటా ఉన్నారు ఈటల రాజేందర్. కాదా? అది వాస్తవం కాదా? బుద్ధి ఉండాలి, ఒక్కొక్కడికి సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, ఇజ్జత్ ఉండాలి. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు ఏమన్నారు? అక్కడ జల్లని పైసి ఇక్కడ జల్లుతుందా అని వీళ్ళు అనలేదా? వీళ్ళు కేటీఆర్ అనలేదా? మహేందర్కు ఉన్న సిరిసిల్ల టికెట్ మీరు లాక్కున్నారు, మీరు గుంజుకున్నారు, వచ్చి పాగా వేసిర్రు అని రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు అనలేదా? ఇట్లా ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరినొకరు అనడం, మీరే ఒక వివక్షత చూపెడతా ఉన్నారు జనాలలో. మీరే రెచ్చగొడతా ఉన్నారు. నాన్ లోకల్ అంటూ, మనవాడు కాదంటూ, పక్క రాష్ట్రం వాడంటూ, కడియం కాదని అనలేదా? సరే, పార్టీ మారిందా ఇంకోట లంగ దొంగ ముచ్చట్లు పక్కన పెడితే ఈమె అక్కడ ముస్లింని పెళ్లి చేసుకున్నది, ఆంధ్రాకు చెందిన ఆమె గుంటూరు ఆమె అని ఇట్లా అనలేదా? మన తెలుగు వాళ్ళే అనుకోలే. ఇట్లా రకరకాలుగా మీరు వివక్షత చూపెడుతూ జనాలలో ఒక వివక్షతను మీరు సృష్టిస్తూ మళ్ళా మనమంతా ఒక్కటే, ఈ ముచ్చట్లు ఎందుకు, లంగదొంగ ముచ్చట్లు అని చెప్తా ఉంటారు. దయచేసి ఇక సరే ఇటువంటి వాళ్ళను రాజీనామా చేపించిండ్రట, సరే సంతోషం, ఉండనియద్దు. ఎందుకంటే వివక్షత చూపెడుతూ ఇటువంటి ఒక ప్రక్షాళన ముందుకు తీసుకొస్తూ మనలో మనకి కొట్లాట పెట్టే వాళ్ళని సాధ్యమైనంత వరకు కేసులు పెట్టి జైల్లో పెట్టాలి, ఇంకా సామాన్యులను కాదు. రేవంత్ సర్కార్పై టీచర్లవి ముఖతానట. ఫేషియల్ అటెండెన్స్పై మండిపాటు, ఓటేసినందుకు మోసం చేస్తారా? ఉపాధ్యాయ సంఘాల యొక్క ఆగ్రహం. తడాకా చూపిస్తామని హెచ్చరిక. రాష్ట్రంలో ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి, కానీ ఎవరు సరిగ్గా విధులు నిర్వహించడం లేదని నాకు తెలుసు. పాలనను గాడిన పెట్టాల్సిన అవసరం ఉన్నది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ను అమలు చేస్తాం. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోండి అని MCRHDRDలో గతంలో చెప్పారట. ఇక మరి ఉపాధ్యాయ సంఘం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందట. మా తడాక చూపిస్తామని చెప్పేసి. మీరు కక్షలు, సాధింపులు, కుట్రలు ఏమైనా చేస్తే మీరు రాజకీయంగా మీరు వ్యక్తిగతంగా చూసుకోండి, కానీ జనాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ఎట్లా న్యాయం చేయాలో అట్లా చేయండి. ఇక బీఆర్ఎస్తోనే బీజేపీకి చెక్కాట. మైనార్టీ ప్రముఖుల నిర్ణయం, రహస్య సర్వేతో వ్యూహరచన.
5 నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ బలహీనం కాబోతా ఉన్నది. మెజారిటీ సీట్లలో ఆ పార్టీది 3వ స్థానమే. దానికి ఓటేస్తే కమలానికి మేలు చేకూర్చినట్టే. కేసీఆర్ అండతోనే మోదీ పార్టీని అడ్డుకోగలం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనితీరు బాగాలేదు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీని ఆపేది ప్రాంతీయ పార్టీలే. క్షేత్రస్థాయి ముస్లింలకు స్పష్టమైన సంకేతాలట. ఈ విధంగా ఉన్నది. దేశ రాజకీయాల్లో మోడీని ఎదుర్కోవాలన్నా అడ్డుకోవాలన్నా ఆయన ఆగడాలను ఎండగట్టాలన్నా కూడా అది ప్రాంతీయ పార్టీలతోనే సాధ్యమవుతా ఉన్నది తప్ప ఈ యొక్క జాతీయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేకపోతా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు. కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావుని నిలదీస్తూ ఉన్న మహిళలు కొంచెం బ్లర్ ఇచ్చా ఉన్నారు. ఇక జూపల్లి కృష్ణారావు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మహిళలు ఏమంటా ఉన్నారంటే 6 గ్యారంటీల అమలేది. మంత్రి జూపల్లికి నిరసన సెగ. చుట్టుముట్టి నిలదీసిన మహిళలు. గాయ చేస్తే పనులు జరగవు. మహిళలను బ్లాక్మెయిల్ చేసిన మంత్రి. ఈ బ్లాక్మెయిల్ అనొద్దు కానీ గాయ చేస్తే పనులు జరగవు అట. గాయ చేస్తే పనులు జరగవు అంటే ఇప్పుడు ఈయనకేం పేరు పెడదాం? ఈయన పేరు పెట్టి కూడా వేస్ట్ ఇలా ఈ జూపాలి కానీ ఏమంటా ఉన్నాడంటే గాయ చేస్తే పనులు జరగవంటే ఏం నేను చెప్పినా కదా మీకు, ప్రతిరోజు చెప్తా ఉన్నా. ఈ రాజకీయ నాయకులు ఎట్లా ఉంటుందంటే వీడి ఉద్దేశం, వీడి అహం, వీడి బల్పు ఎట్లా ఉంటుందంటే చేతులు కట్టుకొని సారు పనులు చేస్తారా మీరు మావి, దయచేసి చేయండి సారు, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, లేకపోతే చనిపోయేటట్టున్నాం, మా పిల్లలు చదువుకి వెళ్ళట్లేదు సారు, మాకు పాఠ్య పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా మా పిల్లల దగ్గర డబ్బులు లేవు సారు, దయచేసి చేయండి సారు, మా భర్తకు ఉద్యోగం లేదు సారు, నేను ఒక్కదాన్నే కూలిపోతున్నా సారు, ఇట్లా రిక్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు వీళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. అప్పుడు కూడా చూసి మళ్ళీ ఒక 500 తీసి వాళ్ళు పిఏకి ఇచ్చి 500 ఇచ్చా అనుకో, కష్టాలలో ఉన్నారు. చూస్తున్నావుగా అంత బాధపడుతుంటే సపోర్ట్ చేయవేం రమేష్, నేను చెప్పిన పిఏ చేస్తాడు. గిట్లా ఉంటుంది నిజంగా, ఇదే సిస్టమ్ ఉంటుంది.